ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్ మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి అనగా మనకు జూలై నెలలో ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం 3 శుభవార్తలు అయితే చెప్పారు. అలాగే మనకు పెన్షన్లు కొత్త పెన్షన్లకు సంబంధించి వచ్చే నెల 12 నుండి అయితే స్టార్ట్ కాబోతున్నాయి. అది మనము ఇవైతే రెడీగా పెట్టుకోవాలి. సో ఏవేవి తప్పనిసరిగా ఉండాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ ఫాలో అవుతానండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం అయితే జూలై 1న ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి 3 శుభవార్తలు అయితే ప్రకటించారు. అయితే ఆ శుభవార్తలు ఏంటంటే పెన్షన్దారులకు సంబంధించి ఎవరైతే పెన్షన్ ఒక ప్రదేశంలో ఉండి వేరొక ప్రదేశానికి వెళ్ళి స్థిరపడి ఉంటారో అలాంటి వాళ్ళు పెన్షన్ కోసం ప్రతి నెల ముందు ఎక్కడైతే ఉన్నారో అక్కడికే వచ్చి పెన్షన్ అనేది తీసుకునే పరిస్థితి అయితే ఉంది. అయితే వాళ్ళు ఏంటంటే చాలా వరకు పనులు కానివ్వచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి బిజీ షెడ్యూల్స్ అనేది మనం వదులుకొని రావడం అయితే జరుగుతుంది. సో ఇలాంటి వారికి సంబంధించి ఏపీ ప్రభుత్వం పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ అయితే తీసుకొచ్చారు. ఈ పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ద్వారా ఏంటంటే పెన్షన్దారులు ఇప్పుడు ఎక్కడైతే వారు ఉంటున్నారో నివసిస్తున్నారో అక్కడికే వారు పెన్షన్ అనేది అక్కడే వాళ్ళ ఇళ్ళ దగ్గరే తీసుకునే విధంగా ఏపీ ప్రభుత్వం ఈ కొత్త ఆప్షన్ అయితే విడుదల చేశారు. అయితే ఈ ఆప్షన్కి సంబంధించి మనం ఏం చేయాలంటే తప్పనిసరిగా ఇప్పుడు మీరు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ ఉన్నటువంటి గ్రామ మరియు వార్డు సచివాలయాల దగ్గరికి వెళ్ళి సో మీరు మీ యొక్క పెన్షన్ ఐడి కార్డ్ నెంబర్ అనేది అప్డేట్ చేస్తే కనుక మీకు పెన్షన్ అనేది అక్కడే వచ్చి ఇవ్వడం అయితే జరుగుతుందండి. అలాగే మనకు స్పౌస్ పెన్షన్స్కి సంబంధించి చాలామంది అప్లై చేసుకున్నారు. అయితే ఈ స్పౌస్ పెన్షన్కి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకున్నారో వారి పేర్లపైన అయితే ప్రభుత్వం అయితే వెరిఫికేషన్ అయితే చేయబోతున్నారు. ఎవరెవరు ఉన్నారు ఏంటి ఇది నిజమేనా ఏంటి అని డేటా అనేది కలెక్ట్ చేసి వెరిఫికేషన్ అయితే చేస్తారు. ఈ వెరిఫికేషన్లో ఎవరైతే అర్హులుగా తెలుపబడతారో వారందరికీ పెన్షన్ అనేది పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుందండి. అలాగే పెన్షన్దారులకు సంబంధించి మనకేంటంటే పెన్షన్దారులకు సంబంధించి కొన్ని కారణాల చేత అంటే తప్పుడు దావలో ఎవరైతే పెన్షన్లు పొందుతున్నారో అలాంటి వాళ్ళకి సంబంధించి ప్రభుత్వం అనుకోకుండా ఏదైనా వారి యొక్క పెన్షన్ అనేది హోల్డ్లో పెట్టి ఉంటే అలాంటి వాళ్ళు మళ్ళీ ఇంకొకసారి అప్లై చేస్తే కనుక వారి యొక్క పెన్షన్లు అనేది చెక్ చేసి మళ్ళీ ఏంటంటే వారి యొక్క పెన్షన్లు నిజంగానే వీళ్ళు అర్హులా అనర్హులా అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ వెరిఫికేషన్ అయితే చేసి వాళ్ళకి పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే మనకు కొత్త పెన్షన్లకు సంబంధించి ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారా అని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తున్నారు. అయితే ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి ఆల్మోస్ట్ ఏంటంటే మనకు వచ్చే నెల నుండి అయితే విడుదల చేసే అవకాశం అయితే ఉంది. అయితే మనకు కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం ఏంటంటే ఈ పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకోవడానికి తప్పనిసరిగా మన దగ్గర రేషన్ కార్డు అయితే ఉండాలి. రేషన్ కార్డుతో పాటుగా ఆధార్ కార్డు ఉండాలి. ఆధార్ కార్డుతో పాటుగా మనకేంటంటే ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ అనేది ఉండాలి. అలాగే బ్యాంక్ అకౌంట్ బుక్ అనేది ఉండాలి. కంపల్సరీగా మనకి ఏంటంటే ఫొటోస్ కూడా ఉండాలి. సో ఇవన్నీ మీరు రెడీగా పెట్టుకుంటే కనుక పెన్షన్దారులకు సంబంధించి విడుదల అయిన వెంటనే మీరు వెళ్ళి డైరెక్ట్గా గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.